హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రెడీస్ కిచెన్. ఎలా ఉండే అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో మంచి ఒక రెమెడీ చూపిస్తున్నానండి. పూజా సామాన్లు ఉంటాయి కదండి, పూజ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ అండి. ఇవి మెయిన్ సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇవి 1 మంత్ నుంచి క్లీన్ చేయకుండా పెట్టానండి, వీడియో కోసం అన్నట్టుగా. పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నెలో ఫుల్గా వాటర్, మన ఐటమ్స్ అన్నీ మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఒక 5-6 కుంకుడుకాయలు ఉంటాయి కదండి, అవి దంచి వేసుకోండి. కుంకుడుకాయలు మాత్రమే వేయాలండి, ఏది అవసరం లేదండి. ఈజీగా సిల్వర్ కొత్తవి ఎట్లా అవుతాయో అలా అయిపోతాయండి ఇవి. చూడండి, జస్ట్ వాటర్లో వేసి బాయిల్ చేసేస్తేనే బ్లాక్ అనేది అంతా వెళ్ళిపోయింది. ఆ హోల్స్లో ఇంకా అదే బౌల్స్ లోపల ఇంకా పోలేదు వాటర్, కాబట్టి లోపల నల్ల ఉంది. బయట చూడండి ఎంత వైట్గా అయిపోయింది అప్పుడే సిల్వర్. మనం చూసుకుంటూ అటు ఇటు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. అలా వేడి మిన్నే తీసేసి, ముగ్గు ఉంటుంది కదండి, మనం రోజు ఇంటి ముందు వేసుకునే ముగ్గు, ఆ ముగ్గుతోటి క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంట్లో రాయి ముగ్గు ఉంటుంది కదండి, ఆ ముగ్గు అండి ఇది. అది ఏ తడి ఉండొద్దండి, జస్ట్ మనం అందులోకి వెళ్ళి తీసిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుంది, లైట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు డిఫరెన్స్ అప్పుడే తెలిసిపోతుందండి. బాయిల్ చేశాక, క్లీన్ చేశాక ఎమ్మటే మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది. ఇవైతే బెస్ట్ రెమెడీ అండి. ఎలాంటి కోల్గేట్ అలాంటివి యూజ్ చేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి డిఫరెన్స్, ఇక్కడ నేను తోమంది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, షైన్ ఎలా అవుతుందో. ఇంకా డైరెక్ట్ ఇది జస్ట్ ముగ్గుతో క్లీన్ చేసి దులిపేసి పెట్టేసుకోవాలండి. కవర్స్లో ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే పూజ గదిలో ఉంటే అలానే యూజ్ చేసుకోవచ్చండి. చూడండి లోపల కూడా ఎంత బాగా క్లీన్ అయిందో, అంతా ఇక నా చేతులకు అంత ముగ్గే ఉందండి. ఇప్పుడే క్లీన్ చేశాను కదా. విత్ దీపాంతలండి, ఇవి కూడా చూడండి మస్తు బ్లాక్ అయినాయి. అలా క్లీన్ చేసేసాను, ఇంత కొత్త సిల్వర్ లాగా అయిపోయిందండి. చూడండి ఎంత బాగా అయిపోయాయో, ఎక్కడ మార్క్స్ కూడా లేకుండా నీట్గా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా యూజ్ అవుతుంది మీకు కూడా. పూజా సామాన్లు ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా యూజ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.